పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే 15 నిమిషాల్లోనే ఈ ప్యాక్ని ట్రై చేయండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఎక్కడ అప్లై చేసినా సరే వితిన్ మినిట్స్లోనే స్కిన్ అనేది తెల్లగా అవుతుందండి. ఈ రెమెడీని ముఖానికి అప్లై చేసుకోవచ్చు, మెడకు, చేతులకు, పాదాలకు, అలాగే అండర్ ఆర్మ్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇన్స్టెంట్గా మంచి గ్లో వస్తుంది. అలాగే ముఖం పైనటువంటి పిగ్మెంటేషన్ తొలగించడానికి, కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్ని తొలగించడానికి, అలాగే ఓపెన్ పోర్స్కి, నల్ల మచ్చలకు అన్నింటికి రెమెడీ అద్భుతంగా పనిచేస్తుందండి. లైవ్లో రిజల్ట్ చూపించాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 2000 3000 ఖర్చు చేయని అవసరం లేదండి. సాధారణంగా మనము ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులతోటే బ్రహ్మాండమైన ప్యాక్ని రెడీ చేసుకోవచ్చండి. మరి ఎలా తయారు చేసుకోవాలి ఏంటని వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నారా? అలాగైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు లైక్ చేయడానికి ఒక సెకండ్ కూడా పట్టదు. వీడియో చేయడానికి చాలా సమయమే పడుతుందండి. ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ వరకు వీడియో తీస్తున్నాను కదా, మరి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇక లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొద్దిగంత పెరుగు తీసుకోవాలి. పెరుగులోని కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి ముఖంపై ముడతలు రాకుండా చేస్తుందండి. అంతేకాదండి ట్యాన్ను కూడా తగ్గిస్తుంది. మొటిమలు, నల్ల మచ్చలను కూడా తగ్గిస్తుందండి, పిగ్మెంటేషన్ తొలగిపోవడానికి. అంతేకాదండి డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించడానికి పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. న్యాచురల్ మాయిశ్చరైజింగ్గా కూడా పనిచేస్తుందండి. 1 స్పూన్ పెరుగు తీసుకున్న తర్వాత టమాటో తీసుకోవాలండి. సగం టమాటో తీసుకుని టమాటోలో ఉన్నటువంటి రసం తీసుకోవాలి. టమాటోలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, నల్ల మచ్చలను, మంగు మచ్చలను, ట్యాన్ను తగ్గించడానికి, అలాగే మొటిమలను తగ్గించడానికి, మొటిమలు తొలగిపోయిన తర్వాత వచ్చినటువంటి మచ్చలను తగ్గించడానికి, చర్మ రంధ్రాలను బిగుతుగా చేయడానికి సహాయపడతాయి. అంతేకాదండి స్కిన్ పైనటువంటి ట్యాన్ని రిమూవ్ చేయడానికి కూడా టమాటో రసం అద్భుతంగా పనిచేస్తుంది. చర్మం పైన పేరుకుపోయినటువంటి డెడ్ స్కిన్ సెల్స్ను కూడా ఈజీగా రిమూవ్ చేస్తుందండి. అంతేకాదండి వృద్ధాప్య ఛాయలు అంటే వయసు పెరిగే కొద్దీ చర్మం పైన ముడతల్లాగా వస్తాయి కదండి, ముడతలను కూడా దూరం చేస్తుంది. టమాటో రసం అద్భుతంగా పనిచేస్తుందండి. టమాటోలో ఉండే లైకోపిన్ సూర్యరశ్మి నుండి చర్మానికి రక్షణ కూడా ఇస్తుందండి. ఇక ఇందులోకి కొద్దిగంత శనగపిండి తీసుకోవాలి. ఇకపోతే శనగపిండి గురించి నేను చెప్పనవసరం లేదండి, చాలా మందికి తెలిసే ఉంటుంది. శనగపిండి చర్మ సౌందర్యానికి పెట్టింది పేరు. అద్భుతంగా పనిచేస్తుందండి. శనగపిండి చర్మానికి మేలు చేస్తుంది అన్నది చాలా మందికి తెలిసే ఉంటుంది. చర్మం పైన పేరుకున్నటువంటి మురికిని తొలగించడానికి, అదనపు జిడ్డును తొలగించడానికి, మొటిమలను, మృత కణాలను అంటే డెడ్ స్కిన్ సెల్స్ని నివారించడానికి సహాయపడుతుంది. చర్మానికి సహజమైనటువంటి మెరుపును అందిస్తుందండి. చర్మానికి బిగుతును అందించి యవ్వనంగా కనిపించేలా చేస్తుందండి. శనగపిండి అద్భుతంగా పనిచేస్తుంది. వివిధ రకాల చర్మ సమస్యలను తగ్గించడానికి శనగపిండి అద్భుతంగా పనిచేస్తుందండి. ఇప్పుడంటే కెమికల్స్ ఉన్నటువంటి సోప్స్ యూజ్ చేస్తున్నారు, కానీ పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు శనగపిండిని యూజ్ చేసేవారండి. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇన్స్టెంట్గా చర్మం పైనటువంటి మురికిని తొలగించడానికి, అంతే కదండి ఎండ వల్ల వచ్చినటువంటి సంటాన్ని తొలగించడానికి కూడా శనగపిండి అద్భుతంగా పనిచేస్తుందండి. సేమ్ యాజ్ ఇట్ యాజ్గా ఈ ప్యాక్ని మీరు కూడా రెడీ చేసుకోండి. పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు చేయని అవసరమే లేదండి. సో ఈ ప్యాక్ తర్వాత నేను మాయిశ్చరైజింగ్ క్రీమ్ కూడా చూపిస్తానండి నైట్ అప్లై చేసుకోవడానికి. 2 పదార్థాలతోటి. ఇక ఇందులోకి చిటికెడంతా పసుపు తీసుకోండి. సో మగవాళ్ళు యూజ్ చేస్తున్నట్లయితే పసుపు స్కిప్ చేసి రిమైనింగ్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. సో ఆడవాళ్ళకైతే కొద్దిగంత పసుపు తీసుకోండి. కస్తూరి పసుపు ఉంటే మరీ మంచిదండి బ్యూటీ పర్పస్కి. కస్తూరి పసుపు లేనట్లయితే వంటకు ఉపయోగించేటువంటి పసుపు తీసుకోండి. ఎక్కువ కాదండి, జస్ట్ 1 లేదా 2 చిటికెళ్ళు తీసుకోండి, సరిపోతుంది. ఇక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నా చూడండి. అప్లై చేసే ముందుగా మీరు స్కిన్ కలర్ అబ్జర్వ్ చేయండి. అప్లై చేసిన తర్వాత 100% రిజల్ట్ ఉంటుంది. మీరు ముఖానికి అప్లై చేసుకోండి, మెడకు, కాళ్ళకు, చేతులకు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసిన తర్వాత 100% రిజల్ట్ ఉంటుందండి. నేను లెఫ్ట్ హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నా చూడండి. ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రష్ ఉన్నట్లయితే బ్రష్ తోటి అప్లై చేసుకోండి. బ్రష్ లేదు అనుకున్నట్టయితే నార్మల్గా చేతిని శుభ్రంగా వాష్ చేసుకొని అప్లై చేసుకోండి. మరొక విషయం అండి, అప్లై చేసే ముందుగా ముఖం పైన డస్ట్ లాంటిది ఏమీ లేకుండా శుభ్రంగా వాష్ చేసి అప్లై చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ రావాలంటే మసాజ్ చేయాలండి 2 నుంచి 3 నిమిషాల పాటు. మీకు సమయం ఉంది అనుకున్నట్లయితే ఒక 5 నిమిషాల పాటైనా చక్కగా మసాజ్ చేయండి. అలా మసాజ్ చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బూస్ట్ అవుతుందండి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇన్స్టెంట్గా చర్మం పైన పేరుకుపోయినటువంటి మురికి,
మురికి నలుపు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ప్యాక్ని మీరు వారానికి 2 సార్లైనా అప్లై చేసుకుంటూ ఉండండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఏదో అప్లై చేసామంటే అప్లై చేసాము, తర్వాత వాష్ చేసామంటే రిజల్ట్ అస్సలు ఉండదండి. సోప్ కూడా యూజ్ చేయొద్దు. రాత్రి పడుకోబోయే ముందు సింపుల్గా ఈ ప్యాక్ని రెడీ చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసి 2, 3 లేదా 5 నిమిషాల వరకైనా మసాజ్ చేయొచ్చు. లేదు సమయం లేదనుకున్నట్లయితే 2 లేదా 3 నిమిషాలైనా మంచిగా సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేసేయండి. అలా మసాజ్ చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బూస్ట్ అవుతుంది, పోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. మనం వేసినటువంటి ప్యాక్ అనేది చక్కగా స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. సేమ్ యాజ్గా మీరు ప్రయత్నిస్తేనే 100% రిజల్ట్ ఉంటుంది. చాలా సింపుల్ కదండి, చిన్నపిల్లలకి కూడా అప్లై చేయొచ్చు. ఇందులోని మనం సహజ సిద్ధంగా ప్రతిరోజు మనం ఉపయోగించేటువంటి వస్తువులే తీసుకున్నామండి, ఎలాంటి కెమికల్స్ లేకుండా. పెరుగు, టమాటో రసం, శనగపిండి, అలాగే కొద్దిగంత పసుపు, ఇవన్నీ కూడా చర్మానికి మేలు చేసేవేనండి, ఎలాంటి కెమికల్స్ లేకుండా. కస్తూరి పసుపు ఉన్నట్లయితే కస్తూరి పసుపు తీసుకోండి, చర్మం తెల్లగా వస్తుందండి అప్పటికప్పుడు. ఈ విధంగా మసాజ్ చేసి ఫింగర్ టిప్స్ తోటి ట్యాప్ చేసేయండి. మరీ గట్టిగా రుద్దినట్లుగా కాకుండా సున్నితంగా చేతి వేళ్లతోటి సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసేయండి. ఖచ్చితంగా 20 నిమిషాలు ఉంచాలండి. 20 నిమిషాలు ఉంచితేనే 100% రిజల్ట్ ఉంటుంది. హాట్ వాటర్తో కాకుండా, సోప్ యూజ్ చేయకుండా నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేయండి. నేను వాష్ చేసి చూపిస్తా చూడండి. 20 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. నేను ఎక్కడ వరకైతే ప్యాక్ అప్లై చేశానో అక్కడ స్కిన్ వైట్ కావడాన్ని మీరు అబ్జర్వ్ చేశారు కదండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇక పడుకోబోయే ముందు అంటే మనం ప్యాక్ అప్లై చేసాం కదండి, తర్వాత పొడి క్లాత్ తోటి తుడిచేసి ఈ క్రీమ్ని అప్లై చేసుకోండి. క్రీమ్ అంటే ఎక్కువ ప్రాసెస్ ఏం లేదండి, చిటికలో రెడీ చేసేసుకోవచ్చు. ఇందుకోసం ఈ విధంగా ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని 1 విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకోండి. నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. విటమిన్ ఈ వల్ల మన స్కిన్కి, మన హెయిర్కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన స్కిన్కి ఏవే బెనిఫిట్స్ ఉన్నాయి అన్నది నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఇందులోకి ఒక 4-5 చుక్కల వరకు కొబ్బరి నూనె తీసుకోండి, లేదా బాదం నూనె తీసుకోండి. కొబ్బరి నూనె లేదా బాదం నూనె లేదంటే ఆలివ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. వీటిలో మీ ఇష్టం అండి, మీకు ఏది అందుబాటుగా ఉంటే ఆయిల్ని తీసుకొని ఈ విధంగా ఫింగర్ తోటి అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేయండి. విటమిన్ ఈ క్యాప్సూల్లో ఆయిల్ మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఈ రెమెడీని ఎప్పటికప్పుడు రెడీ చేసుకోవాలండి. ఫేస్ ప్యాక్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకోవాలి అప్లై చేసుకునే ముందుగా. అలాగే మాయిశ్చరైజర్ని కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకోవాలండి. ప్రతిరోజు అప్లై చేసుకుంటే మరీ మంచిది. లేదు మాకు సమయం ఉండదు అనుకున్నట్లయితే వారానికి 2 సార్లు మనం ప్యాక్ అప్లై చేసుకుంటాం కదండి, వారంలో 2 సార్లు అయినా అప్లై చేసుకోవచ్చు. ప్యాక్ అప్లై చేసి 20 నిమిషాల తర్వాత మనం వాష్ చేసుకుంటాం కదా, తడి ఏమీ లేకుండా పొడి క్లాత్తో తుడిచిన తర్వాత ఈ విధంగా మాయిశ్చరైజర్ని రెడీ చేసుకొని అప్లై చేసుకోండి. ప్యాక్ వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఈ మాయిశ్చరైజర్ని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసుకున్నా కూడా మరీ మంచిదండి. స్కిన్ తెల్లగా అయిన తర్వాత 15 రోజులకో లేదా నెలకో ఒక్కసారి అప్లై చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మనం షాపింగ్కి అలా బయటకు వెళ్తూ ఉంటాం కదండి, స్కిన్ ట్యాన్ అవుతూ ఉంటుంది. సన్ వల్ల వచ్చినటువంటి ట్యాన్ కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ రెమెడీని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు చేసి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే కంటే ఈ విధంగా సహజ సిద్ధమైనటువంటి ఇంటి చిట్కాలతోటి స్కిన్ని తెల్లగా చేసుకోవచ్చు. అలాగే హెయిర్ని కూడా లాంగ్గా గ్రోత్ చేసుకోవచ్చు అండి. జుట్టు పెరగడానికి కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ప్రతిరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి, అవి కూడా బయట నుంచి ఏమి కొని తీయవలసిన అవసరం లేకుండా ప్రత్యేకించి మనకు సాధారణంగా ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి మంచి మంచి రెమెడీస్ చూపిస్తానండి. ప్లీజ్ అండి, ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. రేపు హెయిర్ గ్రోత్ సంబంధించి ఒక పవర్ఫుల్ రెమెడీతో మీ ముందుకు రాబోతున్నాను. రేపు మధ్యాహ్నం 2 గంటలకి వీడియో వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి. వీడియో రావంగానే చూసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్స్ అలాట్ అండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.